డేవిడ్ కూడా ఇదే అంశంలో మాట్లాడడం కావచ్చు. సో అక్కడున్న కోవాలక్ష్మి అయితే కొంత టెంప్ట్ అయిపోయారు. సో దీంట్లో మరి ముందుగా శ్యామ్ నాయక్ గారితో మాట్లాడదాం. శ్యామ్ నాయక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎట్లా ఏం జరిగింది అసలు? ఎందుకంతగానో మీరు ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు అక్కడ ఆసిఫాబాద్కు సంబంధించింది రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాన్ని ఒక ప్రహసనంలా చేయాల్సింది, కానీ మీ ఇద్దరి వివాదంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య చూస్తారా, ఎట్లా చూస్తారు? అది వివాదం కాదండి, వాళ్ళు వివాదం చేసుకోవాలని ఇంటెన్షన్ తో వచ్చారు. మీరు విజువల్స్ చూసే ఉంటారు. యాక్చువల్ గా అది రేషన్ కార్డు పంపిణీ ప్రోగ్రాము. సో అక్కడంతా బెనిఫిషరీస్ వచ్చి ఉన్నారు, ఆఫీసర్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా ఉన్నారు. ఆఫీసర్స్ మన గతంలో దొడ్డు బియ్యం వస్తే జనాలు అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. వాటిని అమ్ముకోకుండా శ్యామ్ నాయక్ గారు కొంచెం దూరం పెట్టుకోండి, మొహం మాత్రమే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు, దాంట్లో ఎఫ్ఆర్కే కర్నల్స్ కూడా కల్పిస్తున్నారు, అంటే బలవర్ధక పదార్థాలు కల్పిస్తున్నారు. వాటిని వినియోగించుకోవాలని ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు మీరు మా ప్రభుత్వాన్ని ఏదో అంటున్నారని పాపం ఆఫీసర్స్ అన్నారు. వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేదు. ఆ తర్వాత సడన్ గా వాళ్ళని అన్నదే కాకుండా మా ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి అన్నారు తులం బంగారం ఏది, 2500 ఏది అని అలా స్టార్ట్ చేశారు. అది అఫీషియల్ ప్రోగ్రామ్ అయినప్పుడు పాలిటిక్స్ మాట్లాడకూడదండి. నేను ఎప్పుడు అక్కనే అని పిలుస్తుంటాను తనను, ముందు నుంచి పరిచయం కనుక. అక్క మీరు కూర్చొని ఉన్నాను నేను, మీరు విజువల్స్ కూడా చూసి ఉంటారు. అక్కడ కూర్చొని అక్క ఈ రాజకీయాలు ఇక్కడ వద్దాక ఏదైనా ఉంటే బయట మాట్లాడండి రాజకీయ వేదికల మీద. మీరు మళ్ళీ క్లోజ్ కొంచెం వెనక్కి జరగండి, మీ కెమెరా చూడండి, మంచిగా చూడండి. ఓకే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అయితే ఇది రాజకీయ వేదిక కాదు, అందుకని ప్రభుత్వాన్ని విమర్శించడం, పార్టీని విమర్శించడం వద్దాక అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతలోనే తను కోపత్రికురాలైపోయి సడన్ గా ఏమైందో ఏమో మరి బాగా టెంప్ట్ అయిపోయి ఆ టేబుల్ పైన ఉన్న ఐటమ్స్ ఏవో వాటర్ బాటిల్స్, కప్పు, తన చేతిలో ఉన్న మైక్ తో ఎటు పడితే అటు అందరిని అక్కడ వాయించేసింది. ఆ బాటిల్స్ నా మీద విసిరివేయడం జరిగింది. సో మేము మాట్లాడిన మాటలు కూడా అక్కడ ఉన్నాయి, అది విజువల్స్ లో మీరు చూడండి. అవును, తను దూషించుకుంటూ ఎవడు ఏంటి ఎక్కడికి వచ్చారు, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రజలతో పాటు వచ్చే హక్కు ఉంది. మేమేం డయాస్ మీద కూర్చోలేదు, ఏం లేదు, పక్కన కూర్చోను, అది కూడా మీకు కనపడతా ఉంది. మీరు ఒక ప్రజాప్రతినిధి లాగా బిహేవ్ చేయండి. మీరు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, మీరు ఎమ్మెల్యే చేశారు, జడ్పీ చైర్మన్ చేశారు, హుందాతనము ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ఆమె అంటే ఇంటెన్షన్ కనపడింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కోపోద్రికులు అయితే ఒక బాటలు విసురుతారు, ఏదో సడన్ గా కోపం వచ్చేసింది అయిపోయిందని. అంటే వరుసగా అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని నా మీద విసరడము, 3 బాటిల్స్ విసరడం అంటే షీ హాజ్ ప్రిపేర్డ్ మెంటల్లీ, ఏదో ఇష్యూ చేయాలి, దీన్ని వాళ్ళ అధిష్టానం దృష్టిలో పడాలని చెప్పి కష్టపడ్డట్టుంది. కాకపోతే అది ఆమెకే నష్టమైనట్టుగా నాకు అనిపించింది. ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రశ్నను లేవనెత్తినప్పుడు సమాధానం చెప్పాలే తప్ప ఇట్లా రౌడీయిజం చేయడం కరెక్ట్ కాదు. ఓకే, శ్యామ్ నాయక్ గారికి అక్కడ ఉన్న అడిషనల్ కలెక్టర్ డేవిడ్ గారు కూడా దీంట్లో గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, గత ప్రభుత్వం అనలేదు వారు, గతంలో దొడ్డు బియ్యం